ఓం నమో వెంకటేశాయ. జూలై 8వ తేదీ 2025. ఈరోజు తిరుపతిలో ఇచ్చే ఆఫ్లైన్లో ఎస్ఎస్టీ డిడి టోకన్స్ గురించి, అలానే సుపథం యొక్క ఇన్ఫర్మేషన్, రూమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్, అలానే కొండ మీద ఎంతమంది దర్శనం చేసుకున్నారు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఈ వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూడండి, పూర్తి విషయాలన్నీ తెలుస్తాయి మీకు. ఈరోజు ఎస్ఎస్టీ టోకన్స్ టోటల్గా 17,000 టోకన్స్ వదిలారు. రేపటి దర్శనం కోసం అంటే 9వ తేదీ దర్శనం కోసం ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఎస్ఎస్టీ మరియు డిడి టోకన్స్ అనేది వదిలారు. ఎస్ఎస్టీ టోకన్ దర్శనం టైమింగ్ స్లాట్స్ చూస్తే మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 10 గంటల లోపు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారు. అంటే 12, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ టైమింగ్స్లో మాత్రమే ఎస్ఎస్టీ టోకన్స్ అనేది ఇచ్చారు. మరియు డిడి టోకన్స్ అంటే దివ్య దర్శనం టోకన్స్, ఇవి కాలినడకన వెళ్ళే వాళ్ళకి మాత్రమే చెందుతుంది. డిడి టోకన్స్ రేపటి దర్శనం కోసం టోటల్గా 3,000 టోకన్స్ వదిలారు. దర్శనం టైమింగ్ స్లాట్స్ చూస్తే మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారు. మళ్ళీ డిడి టోకన్ తీసుకున్నప్పుడు మీరు శ్రీవారి మెట్టు ఎక్కాక కంపల్సరీగా 1200వ మెట్టు దగ్గర మీరు స్కాన్ అనేది చేయించుకోవాలి. అప్పుడే టోకన్ అనేది వ్యాలిడ్ అవుతుంది. కొండకెళ్ళాక మిమ్మల్ని అలో చేయిస్తారు. ఎస్ఎస్టీ టోకన్కి ఏ స్కానింగ్ అవసరం లేదు. ఈ టోకన్స్ అనేది 3 ప్లేసెస్లో ఇస్తారు: భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం. భూదేవి కాంప్లెక్స్లో అయితే ఎస్ఎస్డి మరియు డిడి టోకన్స్ ఇస్తారండి. ఈ టోకన్స్ మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల లోపు ఎప్పుడైనా ఇవ్వచ్చు. మీరు మధ్యాహ్నం 1 గంట నుండి క్యూ లైన్లో ఉండడం స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి వేచి ఉంటే మీకు టోకన్స్ అనేది త్వరగా లభిస్తాయి. ఈ భూదేవి కాంప్లెక్స్ ఎక్కడ ఉంటుందంటే అలిపిరి స్టెప్స్ మార్గాన భూదేవి కాంప్లెక్స్ ఉంటుందండి. మీరు అక్కడికి వెళ్ళి ఎస్ఎస్టీ టోకన్స్ అయితే తీసుకోవచ్చు. శ్రీనివాసం అయితే బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది, అక్కడ కూడా ఎస్ఎస్టీ టోకన్ తీసుకోవచ్చు. విష్ణు నివాసంలో అయితే ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారు. శ్రీనివాసంలో కూడా ఎస్ఎస్టీ టోకన్సే ఇస్తారు. విష్ణు నివాసం రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉంటుంది. భూదేవి కాంప్లెక్స్లో ఒక్కటే ఎస్ఎస్డి మరియు డిడి టోకన్స్ ఇస్తారు. అది కూడా డిడి టోకన్స్ ఎవరికి చెందుతాయంటే శ్రీవారి మెట్టు ఎక్కే వాళ్ళకి మాత్రమే అది వ్యాలిడ్ అవుతాయి, వేరే వాళ్ళకి వ్యాలిడ్ అవ్వదు. డిడి టోకన్ తీసుకుంటే శ్రీవారి మెట్టుకి మాత్రమే ఎక్కాలి. ఇప్పుడు సుపథం ఇన్ఫర్మేషన్కి వస్తే, ఈ సుపథం ఎంట్రీ ఎవరికి అంటే బిలో 1 year బేబీస్కి మాత్రమే సుపథం ఎంట్రీ అనేది ఉంటుంది. వీళ్ళకి ఏ సర్టిఫికేట్స్ తీసుకుంటే ఎంట్రీ ఉంటుందంటే బర్త్ సర్టిఫికేట్ అంటే బేబీ యొక్క బర్త్ సర్టిఫికేట్, కానీ అది లేకపోతే డిశ్చార్జ్ సమ్మరీ అయినా ఉంటే సరిపోతుంది. మిమ్మల్ని అలో చేయిస్తారు. అలానే పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాలి. లోపలికి వెళ్ళాక మీ ఆధార్ కార్డు చూపించాక మీకు టోకన్ అనేది ఇస్తారు. 2-3 గంటలలో దర్శనం అనేది త్వరగా అయిపోతుంది. అలానే సుపథం ఎంట్రీకి టైమింగ్స్ కూడా ఉంటాయండి. మీరు బేబీస్ తీసుకొని మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల లోపు మాత్రమే అలో చేయిస్తారు. ఆ టైమింగ్స్ సుపథానికి ఎంట్రీ టైమింగ్. మళ్ళీ స్పెషల్ డేస్లో అంటే బ్రహ్మోత్సవాల టైంలో సుపథం ఎంట్రీ అనేది అసలు ఉండదు. మరి ఇంకొక విషయం, రూమ్స్ విషయానికి వస్తే, మీరు కొండపైకి వెళ్ళాక ఆఫ్లైన్లో ఎక్కడ తీసుకోవాలని అడుగుతున్నారు. కొండపైకి వెళ్ళాక సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మీకు రూమ్స్ అనేది లభిస్తాయి. అది కూడా 50-100 రూపీస్ మాత్రమే లభిస్తాయి. లోపలికి వెళ్ళాక ఒక టీవీ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ టీవీలో మీరు ఎన్ని ఇస్తున్నారు, ఎన్ని అయిపోతున్నాయని పూర్తి ఇన్ఫర్మేషన్ అందులోనే ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ 5కే ఓపెన్ చేస్తారు ఆఫీస్ అనేది. మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళాలి. ఫ్యామిలీతో వెళ్తే ఒకరి ఆధార్ కార్డ్ చూపిస్తే సరిపోతుంది. అది కూడా కపుల్స్కి మాత్రమే ఇస్తారండి, మ్యారేజెస్ అయిన పర్సన్స్కి మాత్రమే. బ్యాచిలర్స్కి అయితే అసలు ఇవ్వరు, తెలుసుకొని వెళ్ళాలి. మళ్ళీ ఎస్ఎస్టీ మరియు డిడి టోకన్ తీసుకున్నప్పుడు ఆధార్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి. మీరు ఎంతమంది వెళ్తున్నారో అంతమందికి ఆధార్ కార్డ్ కంపల్సరీగా ఉండాలండి. ఆధార్ కార్డ్ మీరు ఇచ్చాక నంబర్ అనేది ఎంట్రీ చేసుకొని మీ ఫోటో స్కాన్ చేసుకొని మీకు టోకన్ అనేది చేతికిస్తారు. ఆ టోకన్లోని దర్శనం టైమింగ్, అడ్రస్ మొత్తం ఉంటాయి. 12 years లోపల ఉన్న పిల్లలకి మాత్రం ఏ టోకన్ లేదు, డైరెక్ట్గా అలో చేస్తారు కొండపైకి వెళ్ళాక. కానీ ఆధార్ కార్డ్ మాత్రం షుడ్ బి అప్డేటెడ్లో ఉండాలి, ఖచ్చితంగా అప్డేట్ అయ్యి ఉండాలి. మీరు ప్రజెంట్ ఎలా ఉన్నారో ఆ ఫోటోలో కూడా మీరు అలానే కనిపించాలి. నిన్నటి రోజున స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారు అనేది చూద్దాం. ఈరోజు అంటే 7వ తేదీ దర్శనం. నిన్నటి రోజున 80,081 మంది స్వామివారిని
నిన్నటి రోజున దర్శించుకున్నారు. 28,775 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,48,00,000 రూపాయలు హుండీలో స్వామివారికి కానుకలుగా సమర్పించారండి. నిన్నటి రోజున దర్శనం ఎంత సమయం పడింది? నిన్నటి రోజున నేరుగా సర్వదర్శనం వెళ్ళే వాళ్ళకి, అంటే ఎస్ఎస్టీ టోకన్ తీసుకోకుండా వెళ్ళే వాళ్ళకి సుమారుగా నిన్నటి రోజున 15 నుండి 20 గంటల సమయం పడింది. ఎస్ఎస్టీ టోకన్ తీసుకొని వెళ్ళే వాళ్ళకి 4 నుండి 6 గంటల సమయం పడింది. డీడీ టోకన్ తీసుకొని వెళ్ళే వాళ్ళకి 4 నుండి 6 గంటల సమయం పడింది. ఎస్ఎస్టీ టోకన్కి డీడీ టోకన్కి ఏం తేడా లేదు, 1 గంట అటో ఇటో అంతే తప్ప రెండు ఒకటేలాగే ఉంటాయి. కానీ ఎస్ఎస్టీ టోకన్కి ఏ స్కానింగ్ లేకుండా మీరు ఎలా అయినా వెళ్ళొచ్చు. డీడీ టోకన్కి మాత్రం కంపల్సరీగా స్కానింగ్ చేయించుకోవాలి. శ్రీవారి మెట్టు ఎక్కి ఖచ్చితంగా చేయించుకోవాలి, అప్పుడే మీకు టోకన్ అనేది వ్యాలిడ్ అవుతుంది. 300 రూపీస్ దర్శనంకి వస్తే 3 నుండి 4 గంటల సమయం పడింది. ఇది కేవలం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి, ఆఫ్లైన్లో అయితే అస్సలు ఉండదు. మీరు ముందే బుక్ చేసుకుంటే మీకు ఒక 2 months ముందే టోకన్స్ అనేది రిలీజ్ చేస్తారు. మీరు ఏ మంత్కి కావాలో ఆ మంత్కి బుక్ చేసుకొని మీరు రావాలి. అలానే స్టెప్స్ ఎక్కే వాళ్ళకు కూడా టైమింగ్స్ ఉన్నాయి. మీరు అలిపిరి స్టెప్స్ మార్గాన వెళ్ళాలనుకుంటే ఉదయం 5 గంటల నుండి సాయంత్రం అంటే రాత్రి 9:30 లోపు మాత్రమే అలో చేస్తారు. అలానే శ్రీవారి మెట్టు ఎక్కాలనుకుంటే మీరు ఉదయం 6 గంటల నుండి రాత్రి 5:30 లోపు మాత్రమే ప్లాన్ చేసుకోండి. ఆ తర్వాత అలో చేయనియరు. బిలో 12 years ఉన్న బేబీస్కి మాత్రం మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అలో చేస్తారండి. ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా 9552300009 అని. ఇందులో మీరు వాట్సాప్లో జస్ట్ హాయ్ అని పెడితే మీరు స్టేటస్ అంతా చూసుకోవచ్చు అండి. మీకు సేవా టికెట్స్ కూడా చూసుకోవచ్చు. అలానే స్లాటర్ సర్వదర్శనం టోకన్స్ కూడా ప్రతి ఒక్క స్టేటస్ చూసుకోవచ్చు అండి. అందులో కావాలంటే ట్రై చేసి చూడండి. మీరు జస్ట్ హ్యాండ్ పెట్టాక అందులో రూమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్, బస్ ఫేర్స్ గురించి ప్రతి ఒక్క విషయం అందులోనే చెక్ చేసుకోవచ్చు. టోకన్స్ విషయానికి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సేవా టికెట్స్ కూడా అందులోనే ప్రతి ఒక్కటి అందులోనే చెక్ చేసుకోవచ్చు అండి. ఇంకొక విషయం, తిరుమల.org ఆ వెబ్సైట్లోకి వెళ్ళాక రైట్ సైడ్లో మీకు స్లాటర్ సర్వదర్శనం టోకన్స్ అనేది చిన్న అక్షరాల్లో కనిపిస్తాయి. అందులో మీకు టోకన్స్ ఎన్ని ఇస్తున్నారు, ఎన్ని అయిపోతున్నాయని ప్రతి ఒక్క స్టేటస్ అందులోనే కనిపిస్తుంది. మళ్ళీ అలానే లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఉంటాయి. మీరు బుక్ చేసుకోవచ్చు. మీకు ఏ సేవా టికెట్ కావాలో ఆ టికెట్ ఎంపిక చేసుకొని మీరు బుక్ చేసుకోవచ్చు అండి. అలానే 300 రూపీస్ దర్శనం కూడా ఆ వెబ్సైట్ ఓపెన్ చేశాక ఎప్పుడు వదులుతున్నారో చెక్ చేసుకొని మీరు బుక్ చేసుకోవచ్చు. Thank you for watching. Please like, share, subscribe my channel. Om Namo Venkateshaya.